ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో వాతం పెరుగుతుంది. సన్నబియ్యం తింటే పొట్ట శుభ్రంగా గట్ట హెల్త్ దెబ్బతింటుంది. 20 సంవత్సరాల ముందు తిన్నటువంటి రైస్ వేరే, ఇప్పుడు తింటున్న రైస్ వేరే. 20 సంవత్సరాల ముందు మన తెలంగాణ మొత్తం మీద సన్నబియ్యం అనేది లేనే లేదు. ఇప్పుడు కూడా కొంతమంది తింటారు దొడ్డు బియ్యం, తక్కువ మంది తింటారు. అయితే ఇంకో కొసమీర ఏంటంటే ఎవరైతే దొడ్డు బియ్యం తింటారో వాళ్ళు కివీ ఫ్రూట్ అంటారు, డ్రాగన్ ఫ్రూట్ అంటారు, రకరకాల ఫ్రూట్స్ అని తింటున్నారు, న్యూట్రిషన్ ఉంటారు. వీడు 60 సంవత్సరాలు కూడా బతకట్లేదు ఈ ఫుడ్ అంతా తిన్నారు. ఎవరైతే ఫస్ట్ గ్రేడ్ నుంచి మోకాల నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళు ఎవరికైనా ఫ్రీగా వైద్యం చేస్తాము. ఫ్రీగా. నాకు తెలిసి ఈ మాటలు ఇవి ఇంతమంది ఆయుర్వేద వైద్యులను ఇంటర్వ్యూ చేస్తారని ఎక్కడ కూడా ఫ్రీ అనే మాట ఎప్పుడు వెళ్ళారు. నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం అంటే మనకు గత 20 సంవత్సరాలు వెనక్కి పోతే కంప్లీట్గా మన ఆయుర్వేదం మందులతోటి ఆయుర్వేద వైద్యంతో మనం బ్రతికినాం. సో మన మానవ జీవన విధానం కూడా ఈ ఆయుర్వేదంతో మొదలైందన్నమాట. అయితే ఆ ఆయుర్వేద మనగడ కొద్ది కాలం మధ్యలో చాలామంది మర్చిపోయారు. అంటే జనరేషన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ వెనకటి రోజులు కూడా చాలామంది మర్చిపోయారు. అదేవిధంగా ఇప్పుడు అదే ఆయుర్వేదాన్ని మళ్ళీ ఇప్పుడు పునర్జీవనం పోశారు కొందరు ఆయుర్వేదం సంబంధించినటువంటి డాక్టర్లు. సో వాళ్ళే మనం అంటాం పరంపర వైద్యులు అని చెప్పేసి. మరి ఆయుర్వేదానికి అంత శక్తి ఉందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ. అందరికున్న డౌటే, ఆ ఆయుర్వేదానికి ఉన్న శక్తే అది. మరి ఈ అల్లోపతి, హోమియోపతి ఇవన్నీ వచ్చాయి కదా, మళ్ళీ ఆయుర్వేదం ఎందుకంటే మన జీవన విధానం, మన మనుగడ, మన మానవ ఏదైతే జీవన విధానం ఉందో అదంతా కూడా ఒకప్పుడు ఆయుర్వేదంతో మొదలైంది. ఆయుర్వేదంతో ఆయుష్ కూడా పోయొచ్చు అని అప్పుడే రుజువు చేశారు. అదే మళ్ళీ ఇప్పుడు మొదలైంది. మరి అటువంటి ఆయుర్వేదం గురించి ఈరోజు చాలా విషయాలు మనతో మాట్లాడడానికి అందరికీ సుపరిచితులు. అదేవిధంగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక వ్యాధులకు, అనేక జబ్బులకు ఆయన దగ్గర ఉండేటువంటి ఆయుర్వేదం కానీ ఆయన ఇచ్చే ఆయుర్వేదం ట్రీట్మెంట్ తోటి ఎంతో మందికి నిజంగా ఆయన ఆయుష్ పోశారు. అదేవిధంగా ఈరోజు ఆ ఆయుర్వేదం గురించి, ఆయన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ గురించి, ఎలా ట్రీట్ చేస్తారు, అసలు ఈ ఏదైతే జబ్బులు ఉన్నాయో మరి ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయి ఏంటనేది, ఆ విషయాలన్నీ ఈరోజు మన ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ విఎస్ నాయుడు గారు అండ్ విఎస్ పెరాలసిస్ క్లినిక్ వెరీ స్పెషలిస్ట్ అన్నమాట. సో మరి పెరాలసిస్లో కూడా ఆయన చాలా అద్భుతాలు సృష్టించాడు. ఆ అద్భుతాలు కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. నమస్తే గురుజీ. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం. నిజంగా వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మీరు మా స్టూడియోకి రావడం. సో చాలా వీడియోస్ చూసాం మీవి, చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాం. చాలా అంటే రీసెర్చ్ చేస్తే కూడా మీరు ఇచ్చినటువంటి ఆయుర్వేద వైద్యంతో, ఆయుర్వేద మందులతోటి కూడా నిజంగా చాలా మందికి నయమయ్యాయి, ఎంతోమందికి ఆయుష్ పోషారని విన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆయుర్వేద డాక్టర్లు ఫ్రాడ్లు చేస్తూ ఏదేదో మందులు ఇస్తూ దోచుకొని వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం అంటే ఇతరుల పొట్ట కొడుతున్నారు. ఆ మందులు వాడడం వల్ల ఇతరులు బలైపోతున్నారు. సో అటువంటి ఏమీ చేయకుండా నిజంగా చాలా సాదా సీదాగా ఏదో వేలు కాకుండా కూడా నిజంగా చాలా రీజనబుల్గా మీ దగ్గర కూడా ఆ ట్రీట్మెంట్ దొరుకుతుంది. చాలామందికి ఫ్రీగా కూడా చేశారని విన్నాను. సో ముఖ్యంగా ఈ ఆయుర్వేదం అనేది ఇప్పుడు మళ్ళా ఒక మనుగడలోకి వచ్చింది. ఒకప్పుడు 20 సంవత్సరాలు వెనక్కిపోతే ఆయుర్వేదం ఉంది, మధ్యలో మళ్ళా 19 నుంచి అంటే 2000 నుంచి 2020 వరకు కూడా ఆయుర్వేదం గురించి పెద్దగా ఏం లేకుండా ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. సో మళ్ళీ అదే ఆయుర్వేదాన్ని నమ్ముకొని అందరూ కూడా ఆయుష్ను అంటే పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఆయుర్వేదం గురించి మీ మాటల్లో ఒక 4 మాటలు వినాలనిపిస్తుంది. ఖచ్చితంగా. అయితే ఆయుర్వేదం అనేది శరీర తత్వంలో వాత, పిత్త, కఫ దోషాలు అంటుంటాము. వీటి మీద ఆధారపడిందే వైద్యం చేసేది. ఆయుర్వేద వైద్యం చేసేది ఈ గుణాలు శరీర తత్వాలు ఉన్నాయో వాత, పిత్త, కఫ దోషాల మీద ఆధారపడి వైద్యం చేసేది ఆయుర్వేదం. అలోపతి, హోమియోపతి ఇవి బహుశా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాల గురించి ఖచ్చితంగా తెలుసుకొని వైద్యం చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా శరీరంలో పిత్తం పెరిగితే
ఆటోమేటిక్గా వాతం పెరుగుతుంది, కఫం పెరుగుతుంది. కొంతమందికి వాతం పెరుగుతుంది, కొంతమంది కఫం పెరుగుతుంది. కఫం పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే సైనసైటిస్ వస్తుంది, జుట్టు మొత్తం ఊడిపోతుంది. మోషన్ ప్రాబ్లము కఫం పెరిగినా వస్తుంది, వాతం పెరిగినా మోషన్ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా మలబద్ధకం వస్తుంది ఎక్కువగా. ఈ మలబద్ధకం అనేది అన్ని రోగాలకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఈ పిత్తం ఎందుకు వస్తుంది అనే దానికి వెళ్తే రాత్రిపూట ఎక్కువ నిద్రపోకుండా ఉండడము, రాత్రిపూట సమయం మించి ఆహారం తీసుకున్నందు వలన, మాంసాహారం ఎక్కువ తీసుకున్నందు వలన, మద్యం తీసుకున్నందు వలన పిత్తం పెరుగుతుంది. అంటే శరీరంలో వేడి పెరుగుతుంది, ఉష్ణం పెరుగుతుంది. ఆ ఉష్ణం పెరిగినందువల్ల ఏమవుతుందంటే రకరకాల జబ్బులు వస్తాయి. అసిడిటీ పెరిగిపోయి గ్యాస్ట్రిక్ వచ్చేసేసి దాని ద్వారా మలబద్ధకం వచ్చేసి పూర్తిగా దాని నుంచి ఈ చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. దాంట్లో మోకాల నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, మెడ నొప్పులు వస్తాయి, సయాటిక నొప్పి వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇట్లా అన్ని రకాల రోగాలకు కారణము ఈ మలబద్ధకము, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తర్వాత చెప్పిన అసిడిటీ దేని వల్ల వస్తుంది? పిత్తం వల్ల వస్తుంది. కాబట్టి అందరూ అంటారు మీకు వాతం పెరిగినందువల్ల జబ్బులు వస్తుంది అంటారు. ఈ వాతానికి మూల కారణమే పిత్తం. అంటే శరీరంలో వేడి పెరగం. సింపుల్గా చెప్పాలంటే మన ఆహార విహారాలు వీటన్నిటి మీద డిపెండ్ అయినదే వేడి పెరగడం. ఇదే అన్ని రోగాలకు కారణం.